అనగానే పరువు పోతోంది, కూతురు వేరే వాడిని పెళ్లి చేసుకుంటోంది, కులాంతర వివాహం చేసుకుంటోందని చెప్పి తల్లిదండ్రులు అయితే ఆ అల్లుడిని చంపడమో లేదంటే కూతురు చంపడం లాంటి చేస్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం ఈ రకంగా మనం అన్న తమ్ముళ్ళు ఇలాంటి కొన్ని సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇక్కడ అందరూ చెప్పేది ఒకే మాట, తమ కూతురు లేదా కొడుకు పరాయి ఒక కులస్తురాల్ని పెళ్లి చేసుకున్నాడు, కులం వారిని పెళ్లి చేసుకున్నాడని చెప్పి పరువు పోతుందని భావించి హత్యలు చేస్తూ ఉంటారు. అంటే ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటే పోని పరువు అటు ఆ రకంగా పోతుందని చెప్పి పరువు హత్య చేస్తే పరువు పోదా? హత్య చేస్తే పరువు తిరిగి వస్తుందా? హత్య చేస్తే మీకు మెడలో దండేసి ఊరంతా ఊరేగిస్తారా? హత్య చేస్తే అవార్డులు ఇస్తారా, రివార్డులు ఇస్తారా? ఇక్కడ అటువంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది అనంతపురం జిల్లాలో గుంతకల్లో. ఈ దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకుంటానని చెప్పినటువంటి కూతుర్ని ఓ ఆలయం వద్దకు తీసుకెళ్లాడు తండ్రి. ఆ తర్వాత అక్కడికి తీసుకువెళ్ళి ఉరివేసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని పెట్రోల్ పోసి అక్కడే తగలబెట్టేశాడు. తన కూతుర్ని తానే చంపాలని పిఎస్లో కూడా లొంగిపోయాడు. కసాపురం శివారులో ఈ మృతదేహం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తండ్రి పేరు రామాంజనేయులుగా తెలుస్తోంది. ఇక్కడ మనకు కనబడుతోంది కదా RTV స్క్రీన్ పైన కనిపించేటువంటి ఈ అమ్మాయే తండ్రితో చెప్పిందట, నేను పెళ్లి చేసుకుంటాను, నేను ఒకరిని ప్రేమించానని చెప్పి. అంతలోనే తండ్రి ఇది తప్పు అని చెప్పి పరువు పోతుందని భావించి పరువు ఏకంగా కూతురుని చంపినా పోదట. ఇక్కడ పరువు సంబంధించి అంశం తెర మీదకి రాలేదు. కానీ కూతురు వేరే ఒకరిని ప్రేమించాను నాన్న, నేను పెళ్లి చేసుకుంటానంటే పరువు పోతుందని చెప్పి ఆలయం వద్దకు తీసుకెళ్లి ఉరివేసి తనకి హత్య చేసి ఆ అమ్మాయిని మళ్ళీ పెట్రోల్ పోసి తగలబెట్టేశారట. నేను మళ్ళీ చెప్తున్నాను, తన కూతురు ఒక వేరే కులం వారిని పెళ్లి చేసుకుంటే పరువు పోతుందని భావించే తల్లిదండ్రులు కూతుర్ని చంపడం లేదా ఆ వ్యక్తిని అబ్బాయిని చంపడం చేస్తే అక్కడ పోతుంది పరువు అని చెప్పి మీ యొక్క చర్యలు తీస్తున్నారు. ఈ రకంగా హత్యలకు పాల్పడుతున్నారే, మరి ఆ రకంగా పోయిన పరువు ఇక్కడ కాపాడుతున్నారా? ఇక్కడ ఇలా చేస్తే పరువు పోదా? ఇప్పుడు జైల్లో పెట్టేస్తారు, జైల్లో వెళ్ళాల్సి వస్తుంది, జైలు చిప్ప కూడా తినాల్సి వస్తుంది. సో ఇక్కడ పరువు పోదు, కానీ అక్కడ పరువు పోతుందా? ఇలా నిజంగా ఇటువంటి జరిగినప్పుడల్లా కొన్ని చెప్పాలంటే కూడా మరి ఇంతలా దిగజారిపోతున్నారే, సమాజం ఇంత ఖరాబ్ అయిపోతుందని అర్థం కాని పరిస్థితి. అవసరమైతే నీ కూతుర్ని కన్విన్స్ చేసుకోండి, మీ పిల్లల్ని కన్విన్స్ చేసుకోండి. అది కన్విన్స్ కాదు అనే నేపథ్యంలో ఏం పర్వాలేదు, అన్ని ధైర్యాన్ని ఇచ్చేసి పెళ్లి చేయండి. అంతలా లేకపోతే వదిలేయండి. అంతేకాని హత్యలతో ఒరిగేది ఏమీ లేదు. పరువు పోతుందని భావించి హత్యలు చేస్తే హత్య చేసినాక అంతకంటే మించి అనుభవించాల్సి వస్తుంది. మరిన్ని అప్డేట్స్ చెల్ల నాయుడు అందిస్తారు. నాయుడు, ఏం జరిగింది గుంతకల్లో? ఈ ఘటన చోటు చేసుకునేంతకి ఆ అమ్మాయి కులాంతర వివాహం కోసం ప్లాన్ చేసింది, దీన్ని పరువు హత్యగా చూడొచ్చా? మొత్తం మీద అయితే మాత్రం ఒక తీవ్ర సంచలనం జరిగినటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం భారతిని తన తండ్రి రామాంజనేయులు అని చెప్పేసి తిలక్ నగర్ లో నివాసం ఉండేటువంటి వీరు ఏకంగా భారతి ఇంటర్మీడియట్, నలుగురు కుమార్తెల రామాంజనేయులకి, వారిలో ఒక అమ్మాయి భారతిని ఒక్కదాన్ని కూడా చదివిస్తున్నటువంటి మధ్య అమ్మాయి కూడా డిగ్రీ కంప్లీట్ చేసింది అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో అమ్మాయి నేను ఒకరిని ప్రేమించాను, అతన్ని పెళ్లి చేసుకుంటాను అని తల్లిదండ్రుల దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలోనే ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఎక్కడ తన కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందని భావించినటువంటి వ్యక్తి, ముఖ్యంగా పరువు పోతుందని భావించిన వ్యక్తి ఏకంగా తన సొంత కూతుర్ని చంపడానికి కూడా వెనుకాడలేని పరిస్థితి. మొత్తంగా ఏకంగా కసాపురం ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరకు తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో భారతిని చంపివేసి ఏకంగా పెట్రోల్ వేసి తగులుబెట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే మొత్తం మీద అయితే మాత్రం నిన్న రాత్రి జరిగినటువంటి ఈ సంఘటన, అది ఏదైతే ఉందో కూతుర్ని చంపిన తర్వాత రామాంజనేయులు అనే వ్యక్తి వెళ్ళి పోలీస్ స్టేషన్ లొంగిపోయి నా కూతుర్ని చంపాను అని చెప్పినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ఇతన్ని ఒక మెంటల్ గా డిస్టర్బ్ అయిన వ్యక్తిగా పరిగణలోకి తీసుకున్న పరిస్థితి. అయితే వీడు ఏదైతే ఉందో కాలువ వెంట కూడా పోలీసులు బృందం కొంచెం తిరిగితే అక్కడ జాడ ఏదైతే ఉందో శవాన్ని కాల్చినటువంటి పరిస్థితులు కనిపించకపోతే ఇతను కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయిన పరిస్థితి ఇలా చెప్తున్నాడని కూడా ఒక సమయంలో వాళ్ళు ధృవీకరణ వచ్చిన పరిస్థితి. అయితే ఉదయం చూద్దాంలే అని చెప్పేసి అనుకున్న సమయంలో ఉదయం అక్కడ స్థానికులు ఇక్కడ ఎవరినో తగులు పెట్టారు అని చెప్పి సమాచారం అందించిన నేపథ్యంలో అప్పుడు ఎవరైతే రామాంజనేయులు నిన్న రాత్రి చెప్పినటువంటి పరిస్థితుల్లో అది నిజమైపోయింది. అది ముఖ్యంగా తన కూతుర్ని చంపడం అనేది పూర్తిగా వారు కూడా పోలీసులు మొదట విస్మయానికి గురైనటువంటి పరిస్థితి. కాకపోతే పూర్తి వివరాలు పూర్వపరాలు విచారించిన నేపథ్యంలో ఏకంగా అమ్మాయి వేరే ఒకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే మా కుటుంబం ముఖ్యంగా మేము ఈ రకమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని రామాంజనేయులు చెప్పడంతో పోలీసులు కూడా దిగ్భ్రాంతికి గురైనటువంటి నేపథ్యం. మొత్తం మీదైతే మొత్తం అక్కడే భారతిని చనిపోయిన ప్లేస్ లోనే పోస్ట్ మార్టం కూడా పోలీసులు నిర్వహించారు. అక్కడే అంత్యక్రియలు కూడా ఇందాకనే కంప్లీట్ చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏకంగా ఇది ఏంటి అనేది
పోలీసులు అయితే ఒకవైపు విచారణ తర్వాత మాకు పూర్తి సమాచారం తెలుస్తుంది. అందులోనూ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మాకు పూర్తి వివరాలు తెలుపుతామని మీడియాకు తెలుపుతామని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం మనోజ్. రైట్ నాయుడు. అనంతపురం జిల్లా గుంతకల్లో ఈ దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకుంటానని చెప్పిన కూతుర్ని అక్కడి నుంచి ఒక ఆలయం వద్దకు తీసుకువెళ్లాడు తండ్రి. ఆలయం దగ్గర చెట్టుకు ఉరివేసి హత్య చేశాడు. ఆ తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా లొంగిపోయాడు. దీంతో ఒక్కసారిగా ఆ కుటుంబంలో ఆ గ్రామంలో విషాదం అలుముకుంది. సో ఏకంగా తండ్రే తన కూతుర్ని చంపాడని చెప్పడం తెలియడంతో ఒక్కసారిగా అందరూ షాక్కు గురయ్యారు. అయితే ఇక్కడ పరువు పోతుందని భావించినటువంటి తండ్రి కూతుర్ని చంపడానికి తెగతీశాడు. కానీ చంపితే మరి పరువు దక్కుతుంది అనుకున్నాడా? చంపినంత మాత్రాన పరువు తిరిగి వచ్చి దండలేసి ఊరేగిస్తారనుకున్నారా? లేకుంటే అవార్డులు రివార్డు ఇస్తారనుకున్నారా? చాలా వరకు మనం చూస్తున్నాం పరువు హత్య లాంటి సంఘటనలు ఇటువంటి చోటు చేసుకుంటుంది. మీ పిల్లలు నిజంగానే ప్రేమ వివాహం చేసుకుంటారంటే మీకు నచ్చకపోతే కన్విన్స్ చేయండి, వద్దని చెప్పండి. అంతలా వినకపోతే వారి దారిని వారిని వదిలేయండి. కష్టము సుఖం వాళ్ళ జీవితాన్ని వారు అనుభవిస్తారు. అంతేకాని హత్యలు చేసి ఈ రకంగా దారుణానికి ఒడిగడితే మాత్రం మీరు ఈ రకంగా పెళ్లి చేసుకుంటే పోతుందన్న పరువు, మీరు హత్య చేసినా పరువు పోతుంది. కొత్తగా మీకు తిరిగి వచ్చి మీకు దండేసి ఊరేగించే ప్రయత్నం ఎవరు చేయరు. సో పరువు పోతుందని భావించే మీరే మళ్ళీ ఇటువంటి హత్యలకు తెరదీస్తున్నారంటే ఎంత దుర్మార్గం. ఈ కన్న పిల్లలపైన ఈ రకంగా దాష్టికానికి పాల్పడుతున్నారు. మీ పిల్లల్ని చిదిమేస్తున్నారు. మీ పిల్లల్నే కాదు, మీ పిల్లలు పెట్టుకునే లక్ష్యాలను కూడా మీరు చిదిమేస్తున్నారని భావించాలి. సో కొంత పిల్లలు కూడా ఆలోచన చేయాలి. నిజంగానే తల్లిదండ్రులు వద్దంటున్నారంటే ఒక ఆలోచన చేయాలి, లేదంటే కన్విన్స్ చేయాలి. కానీ ఈ రకంగా పూర్తిగా దిగజారిపోయే ప్రయత్నం చేస్తే ఇది ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ కోసం ఉండాల్సిన అవసరం. కానీ ఎవరొకరు తెగదీసినా కూడా ఈ రకంగానే దారుణాలు జరిగే అవకాశం ఉంది. అనంతపురం జిల్లాలో జరిగింది ప్రజెంట్ ఇది ఒక రకంగా పరువు హత్యగానే భావించాలి. చూద్దాం మరి ప్రజెంట్ అయితే పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్టు అందించారు. తండ్రిని కూడా అదుపులో తీసుకున్నట్టు తెలుస్తూ అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. సో ఇటువంటి వాటికి చెక్ పెట్టాలంటే మీరు కూడా ఏదో ఒక ఆలోచన చేసే ఉంటారు కదా. మీ ఆలోచన ఏంటి ఒకసారి